పండగంపలో ఊరుకొక్కడున్నా అక్కడ రమణ తండ్రి ప్రాణం మేమను అయ్యలేని పిల్లలమైన సావార్త పంపారు నా బిడ్డ రాజ్యం పోతానవే బిడ్డు ఎన్ని రోజుల ఎరగత్తా నూరెళ్ళు పదిగా సాగు తప్పుతా బిడ్డాను ఎప్పుడెప్పటి కల్లా కాతండి రాసరావు ప్రాణం వేయనట్టు నా ప్రాణం వెళ్ళిపోను మీ తన ప్రాణం వెళ్ళిపోను అయ్యో నీకు ఉండేప్పటికే గట్ల సాగువార్త పంపుతాడా బిడ్డ నీకో తమ్ముడు ఉండేప్పటికే గట్ల సాగువార్త పంపుతాడా ఆ ఊళ్ళో ప్రజలు ఒకరు ఎవరన్నా మీ ఆయన సుందర మీ నాయన సుందర సేవరాజు కాలం చేసిందంటే బిడ్డ ఎన్నడూ రాకున్నా నా బిడ్డ నువ్వు వచ్చిన నాడు నా బిడ్డ సాగువార్త తెలవగానే ఇద్దరు బిడ్డలు బిడ్డో పోగని కన్న తండ్రి ఇంటి ముందర గడ్డ వరకు 3 రోజుల మీరే వరకు మాత్రమట్టి ఆగిట్లలో ఏమి బయట కలపటి బాపు మమ్మల్ని ఎవరో చేతులు పెట్టి పోతాను ముఖం మీద మొత్తం ఇది కాబీటులు ముఖంలో ముఖం పెట్టి కాబీటాలు వేసిన అయ్యో బాకి జరుగుకోండి అయ్యో బాకి జరుగుకోండి అంతకన్నా నిన్న చెప్పలేమమ్మా ఈ బిడ్డ కాలే అందుకే అనరవలారా ఆడవిలాగా తల్లి దుఃఖం గిట్లుంటదని ఆ బిడ్డకు అప్పుడు అర్థమైంది. ఓ తల్లి సుందరవా ఇన్ని రోజుల కానుంచి నాది ఆడే బలగం అని బాధపడ్డావా నా మెడల 3 ముళ్ళ పడ్డాయి నా ఇంటి పేరు మారింది పరా ఇంటి బిడ్డను అయిపోయినా అత్తగారిని పోవంగా అవా గీలాంటి దుఃఖం ఉంటుందాను గీలాంటి దుఃఖం ఉంటుందాను ఇప్పుడు ఓ తల్లి సుందరదేవి సావన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చింది చనిపోయిన వాళ్ళు భూమి మీద కనబడతావా వాళ్ళ మాట వినబడుతుందా వాళ్ళ రూపు కనబడుతుందా సావన్న మాట నోటికి రావద్దే నువ్వు భూమి మీద బతుకుంటే మీరు 60 ఏళ్ళ పెద్ద మనుషులై మీరు మంచాల పడి ఉన్నా అత్తగారింటి కాడ ఆడవిరగాళ్ళకు ఒక్క తీరుగా ఉంటుందావా అందుకే అన్నరవ్వల కాలం మొదలు కట్టగాలం వచ్చినడు ఎంత బిడ్డకైనా మొదగాలవ్వా అది కత్తరు అన్నరవ్వా అత్తగారి ఇంటి కాడ కాలువ మొల్ల ఇరిగావా నా కన్నా లేకపోయినా నాకు తమ్ము లేకపోయినా నా వైరాదులు ఉన్నారని అమ్మా 4 రోజుల పాడుగా మీ దగ్గరకు వచ్చి మా కట్టం చెప్పుకుంటాం మా సుఖం చెప్పుకుంటాం దోమలవంతా మీ దగ్గర పోయేదాకా మీ అమ్మగారింటి కాడ బతుకుతామే అవ్వా అవా మీరు లేకపోతే ఎవరింట్లో పుట్టి ఎవరింట్లో పుట్టి వస్తామమ్మా ఇప్పటికప్పటికన్నా రవలారా అవయ్య చేత అన్నది అంటే పిల్లగాలు నోసుకొని భూమి మీద పుట్టాలి అన్నారు కనపారగన్న పిల్లగాల చేత బుక్కడంత అన్నం తినాలంటే అవయరాలు నోసుకొని నిండా 100 ఏళ్ళ భూమి మీద బతకాలన్నారు అవా సవన్న మాటలు నావు నోటికి రావచ్చేవా అన్నాలు లేని వాళ్ళము మేము తమ్ముళ్ళు లేని వాళ్ళము మన దాడి బలగా ఉన్నదా అవ్వ నా ఇంటి పోక నిన్న రాకుండా పండగ వచ్చినాడు పాప వచ్చినాడు ఎంతటి బిడ్డ అయినా తర్వాత చీర పట్టుకొని అవగారి ఊరితో వదులుతావు అన్నారు నాకు ఒక నుండి పడి అన్నం తమ్ముడు
నల్లేరు దాన్ని తమ్ముడు లేని దాన్ని పండుగ 4 రోజులు అనగా మా అయ్య కూత వల్ల కర్ర చేతికిచ్చి నా దగ్గర దోలేనావా సాది సంపాదించిన వీటిని వల్లారు ముద్దులు పెంచుకొని అది గౌరంగా దాదుకొని ఒకనాడు చెంపదెబ్బ కొట్టలేదు చెట్టంట నా వీటిని వేసుకొని ఇవాళ అంగట్ల కొట్టోలు నీ చేతులు పెడతాను అయ్యో అన్నం లేని వాళ్ళు ఓనానా తమ్ముళ్ళు లేని వాళ్ళు ఓనానా అయ్యా నీ రాజ్యందు లేదు నీ దేశందు లేదు నీ బంగుళాల బంగారం నీ గుణగాను లేదు నీ అవ్వ ఎలాంటిదో నీ నాయన ఎలాంటి వాడు నీ కులం ఎలాంటిదో అయ్యా నీ చిప్పినలోన పొలమానే నీకు లగ్నం చేసినాం నా బిడ్డ కాదు నీకు చెల్లెలు ఎందరో అయ్యా చెల్లెల్లా చెల్లె సాదుకుంటే పుణ్యం అంటారయ్యా సంపకుంటే బాబు అంటారయ్యా అడవిలగా నోళ్ళము అగో అల్లుడేమో తక్కువ వచ్చిందా కొడుకేమో ఎక్కువ వచ్చిందా అయ్యా మేము వచ్చిన్నాడు పట్టణంలో బదిలోకులు ఎవరన్నా మా సావార్థ పంపుతే అయ్యా నువ్వు వచ్చి నా బిడ్డను చేసుకున్న కర్మ మా అత్తకాలం వేసింది మా కాలం వేసిందని అయ్యా నా కచ్చము నా కచ్చ పుల్లలేసా మా పండుగ చేసి పోనాడా అయ్యా ఎన్న రాకుండా కాడమని అనిగా చెప్పి అగో బిడ్డ తీసి కళ్ళుని చలవిన ఎంత ఉన్నదమ్మా నా బిడ్డ పైలమన్నదు కళ్ళవి నేర్చిండు తల్లిదండ్రి రాదురమ్మా భార్య భర్తలు కాదే రామ 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 రామ
కొంచెం కూడా చేసుకుంటున్నారా అమ్మమ్మ నాకు అద్దె బామ్మది కావాలంటే ఏం చేసిందామో మందికి పట్టుకొని కిరాలు కాడుకుని సత్తాను కిరాలు కొడుకు వీళ్ళు అది కూడా సత్తాను వీళ్ళు అవ్వచ్చు మా అమ్మ కాలు మొక్కింది వీళ్ళు అయ్యొచ్చు మా అయ్య కాలు మొక్కింది వీడొచ్చు నా కాలు ఏంద్రా ఏందే కొడుకు లంచముండా కొడుకు పెళ్లి చేద్దాం అంటే నువ్వు పోతిన మాట ఇడివేండో ఏం కాదు కొడుకు కొడుకు వచ్చిండు వాళ్ళ కొడుకు ఏం తెచ్చిండు ఇన్నాళ్ళు వేడి ఇంతవరకు రాకపోయే తండ్రి పైన వెళ్ళిందమ్మా ఏందే మురిగింది మురిగిందిరా మనకమ మురిగిందిరా లంచముండా వానెప్పుడు కొట్టింది మా కుంపెప్పుడు మునిగిందే కొడుకు పోయి పోరేమ పెట్టుకొచ్చింది కొడుకు మంచి పని చెప్పి మంచి పని చేసి అయితే కానీ నా కట్టం తప్పించు నా కట్టం ఎవరు మేమేనా ఎవరమ్మా మీరు ఎవరు నా కొడుకు అడవి కత్తే కొడుకు అంతం చూసి కొడుకు ఎర్ర తోడు గుర్ర ముక్కు చూసి కొడుకు తావు అయితే మారే సుత్తాడు గిసుడలు గిసుడలు గసలు గసలు ఆగలేదు పోతానా అమ్మ ఎవరో కాదు నా భార్య నీ కోడలు అవో మా అత్తది పాతపై బొందా ఏం చేద్దాం సంతోష్ నా భార్య నీ కోడలు మీ భార్య వాళ్ళ ఊరు సుందరయ్య ఎవరం వాళ్ళ ఆయన పేరు సుందరశీల మార వాళ్ళ తల్లి పేరు సుందరదేవి పిల్లి పేరు అరుణదేవి ఉన్నది అందుకే అందరూ శైవరం కాదు శైవరంలో వరకులో గెలుస్తున్నట్టు నువ్వు సామాన్యుడిగా శ్రీరామచంద్రుడు మరి సీత మరి ధనుసు విరిసి సీతను మన వాడలేదు నువ్వు ఆ పిల్లాడు కాబట్టి రాబిడ్డ నువ్వు సాదుకున్నావా ఉన్నది నేను పిల్లగాడు గట్టికి కంకణం కట్టుకొని నువ్వు రాజవేలాలు నాడు సేది కంకణం ఉన్నది నొట్టికి బాధగా ఉన్నది ఎంగిలి కంతం కడిగే కంతమగ వచ్చింది రథమేలు అన్నాడమ్మా కత్తి కంకర ఉన్న నొచ్చి బాధ్యత ఉన్న చేతులు మాత్రం ఎంగిలి కంత ఏ కంత మాకు వచ్చిన ఇన్ని రోజుల బట్టి మీ నాయన రాజ్యము నా భర్త కాపాడి కాబట్టి కత్తిరి కాడి పోయి రాజ్యం అన్నానమ్మా పిల్లగారు క్షత్రియ రాదు రాను రాను కత్తిరికాడు
మంచోడైతే అవ్వయ్యను మరపిత్తుడు, అవ్వగారు తొవ్వే మరపిత్తుడు. అదే చేసుకున్న భర్త లంగో దొంగ అయితే ఎగిలేసి ఆడవిల్ల అవనే అది చేసుకుంటారు, అయ్యనే అది చేసుకుని అవ్వగారితో ఒక గుర్తుగా ఉన్నారు. అక్కడ అవునంగా బతుకుతుందా ఎవరయ్యా? సుందర తల్లి సుందరి ఇతర ఆడపిల్లల వాటిని ఆడపిల్లల తోటకూరంటారే వాళ్ళ పెద్ద బిడ్డకు పెళ్లి చేసాం సాగదోలదం చిన్న బిడ్డకు పెళ్లి చేయక తప్పదామా సాగదోలక తప్పదామా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక కనగ ముందు కొట్టుదాన్ని అంటే నేను మళ్ళా కనికొట్టుదాను అనే బిడ్డల్లో ఒక్కదాన్ని లేనా మేము దక్షదాకా నా బిడ్డలు వత్తరు పోదరు నా బిడ్డలకు రాకపోకలు ఉంటాయి కానీ మేము దచ్చే తెల్లారి నా బిడ్డలు ఎవరిళ్ళ పొండి రావాలి నా మా తల్లి నా మీద పోసలేదు అది నారాయణుడా తల్లి సుందరి ప్రాణం వెళ్ళిపోతే ఆడపిల్లలు అవలేని పిల్లలైతారు వయలేని పిల్లలైతారమ్మా అవలేని పిల్లలంటే ఏళ్ళ పిల్లి కూడా ఎత్తుకోల తిప్పలు అంటారు తల్లులారా ఏ పిల్లకైనా తల్లి ఉండాలి ఏ పిల్లకైనా తండ్రి ఉండాలి అవునా లేవు పాపాలు నల్ల భాష అవలేని పిల్లగాళ్ళకు ఒక రూపాయలు లేకపోతే భాష ఒకరు అంటారమ్మా బిడ్డకు సంతాన పనం లేక ఎందుకు పోవాలి ఆ బిడ్డతో ఎందుకు పోతాను పోవాలి ఏడిసి ఏడిసి తల్లి సుందరి మొట్టమొదటి పెరిగినప్పుడు అమ్మా కొండ మీద భగవంతుడు పడవని కానాడు చక్కని సంతాన పనమోడి కడుతున్నాడు పనమోడి కట్టిన దేవుడు నడు కొట్టే దెబ్బ తెలుసుకుంటాం కానీ దేవుడు కొట్టే దెబ్బ ఎవరు తెలియదమ్మా అండంలోనే ఆ తల్లికి పిండరు ఆయన గానాడు మదన సుందరి సువర్ణవయ్యా పెనమ్మారవయ్యా
అక్కడికి వెళ్ళిన తలకి నిలయ దర్శనమ్మా సుందరి సువర్ణమయ్యారి అంటే తల్లికి నవగడియలా దగ్గరికి వచ్చానా కొడుకు కలిగిందమ్మా నాకు వంశపాలు వచ్చింది కానీ అయ్యయ్యో మా బిడ్డ లేని పండుగ చేసుకుంది మరో లేని పండుగ చేసుకుంది పుష్పాలు మొదల పంపిందమ్మా రాదు సుందర రాదు మొదల పంపిండి వాళ్ళకి మీకు మాత్రం తమ్ముడు వచ్చినాడు రమ్మని బలంట పెట్టుకొని సుందరగిరి ఎవరం బయలుండే అమ్మ భార్య భర్తలైన దేవదేవా దేవా ఎల్లవారికి 21 రోజులు ఆయనమ్మ అల్లుడొచ్చింది బిడ్డొచ్చింది ఇంట్లో పండుగ ఇయ్యాల బ్రాహ్మణుడు పేరు పెట్టాలి ఔషధారకుడు కొడగలిగిన అమ్మ కలిగిన తమ్ముడు కన్న కొడుకు వంశధారకుడు నీ కొడుకునమ్మ అమ్మ రక్తసేన
ఉన్నాడు కొడుకు శత్రు రక్తదే రాదునా ఓ కొనలేవు కొడుకేడవంటే పట్టైతంది కొడుకును పక్కలేదు పోని ఆ తల్లి సుందరి అలానే కన్నుల్లా ఇక్కడ మనకున్న సంగతి ఎక్కడ ఎవరికన్నా చూసే ఎవరికంలో పారా ఎవరికల్లా చూసే ఎవరికల్లా మండ ఎవరి కళ్ళ చూసే తల్లుడారా ఎవరోగం వచ్చేది ఎవరో లెక్క ఎత్తనమ్మా వచ్చేది ఎవరో కాదు సుందరశీల మహారాజ్ భార్య సుందరి ఏమి ఇద్దరు జీవనాలు ఇవాళ ఒక్కనాడు ఎవరో రాను అన్నడా పండితి గాయంలో ఎక్కడికెళ్ళ పోయి భార్య భర్తల జీవనాలు ఎవరో ఒక మట్టుకెళ్తానన్నాడమ్మా అమ్మ రాని వచ్చే గాయంలో సుందరశీల నవరా సుందరశీల రాజా నీ ఉమ్మి నాన్న వచ్చింది ఎవరో కారవాసం తీసేనా కారవాసం తీసేనా తల్లి మొదలు సుందరి ఏమి ఉమ్మి నాన్న వచ్చింది ఎవరో రమ్మన ఎవరి కంట పడ్డాక ఎవరి కంటకెళ్ళి తప్పిస్తా ఎవరి తరం అవుతుందా ఏదన్నా నింద పెడితే యమలోకం కొట్టబోతాడుగా అదా నా ప్రాణం పోతాన్ని మన పిల్లలు పైనవని భార్య భర్తతో ఒక మాట చెప్పడాయన బాబా నా ప్రాణం పోతుంది మన కొడుకు భయో మన బిడ్డలు భయమని భర్త భార్యతో ఒక మాట చెప్పడాయ చూస్తలేరమ్మా రాజు పోతాంటూ మంచంలోన పసిపిల్ల తల్లి పచ్చి వాళ్ళంతా సుందరి కొట్టుకున్నది రాలేని రోగం రోగమే రాబట్టి మహిళ మంచంలోన కుక్కోనే కూలి మహిళ మంచంలోన కుక్కోనే కూలి లేవోదాం అన్న ఇక లేవరాదు లేవరెక్కరు లేవు నడవకాలు తల్లికి నోరు రాకపోయే ఎరుగుతాం అన్న ఎక్కడెవరు లేరు ఎత్తు అరుగుల మీద భర్త వండుకునే ఇద్దరు బిడ్డలు మేడల్లా ఉండే ఈరలంతా కొడుకు రక్తసేన రాజు పల్లి పక్కల్లోన కోకోరే కొడుకు కోకోరే కొడుకు కొడుకు ఎడమ పట్టిన అయ్యో కొడుకా రక్తసేన రాజా సంబరంగా నిన్ను దాతనాని కొడుక సంబరంగా నిన్ను దాతనాని కొడుక నువ్వు పుట్టినాడు కోటి సంబరపడ్డా 21 రోజే వెళ్ళినది కొడుక 21 రోజే
యొక్క రోజు వెళ్ళిన తెల్లారే అవనితానని వచ్చిన కొడుకు అయ్యనితానని వచ్చిన కొడుకు మా సాగు పాడుబడరాయో ఇవాళ దక్షిణ రేపు దక్షిణ కొడుక నాలుగు మీరు దక్షిణ నా సాగు కొరకు ఎడతలేరు రా కొడుకు నా ప్రాణం పోతే నువ్వెట్ల బతవరాయ్యా అంటూ నువ్వు వాయపోతుంది కొడుక కొడుకన్న కాక బాయేనవ్వా పొద్దుగేడు సన్నా పాలు వీకే కొడుకు పొద్దుగేడు సన్నా పాలు వీకే కొడుకు నీ భూమి చేసి పాలిచ్చే అవ్వాలి పాలిచ్చే అవ్వాలి కంపోతే ఎవరికి తన అవని గండన పొరడు పుట్టిందని అయ్యని గండన ఈ పొరడు పుట్టిందాను అవ్వాలి నిన్ను రాదని కొడుక నిజంగానే కొడుకు సూర్య కొడుక రక్తసేన రాజా నీ ప్రాణం పోతే కన్న పేరు నాకు ఏమి దక్కే కొడుక నీతోనే మా జ్యోతి ఆడిపోతుందమ్మా నీతోనే మా జ్యోతి నిలబడతానకున్న కొడుక బిడ్డ రావే బిడ్డ అరుణాదేవి పలుగురు తమ్ముళ్ళు నీకు లేరు బిడ్డ లేక నీకు ఒక తమ్ముడు అమ్మా నా బిడ్డలు ఎంతటి వాళ్ళ ఎండు నా కొడుకులు కట్టదాన్ని ఎంతటి సంబరపడ్డానమ్మా ఎవరి కళ్ళు వంద ఎవడు ఒరవలేదు ఇక నా ప్రాణం పోతుంది తమ్ముడు పైనమ్మా తోడు పోతే మళ్ళా తోడు దొరకది బిడ్డ అన్న తమ్ముళ్ళ వాసిన అక్క ఇళ్ళ వాసి తనంత బలిగాన్ని వాసిపోయినక తండ్రి రావన్న ప్రాణం పోతే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు తనంత బలగం 11 రోజులు బట్టి నాకు ఇట్లా కూర్చొని ఈ మందిలో కూర్చున్నాడో మా అన్న గా మందిలో కూర్చున్నాడో మా తమ్ముడు రాజేశ్వరరావు అని అక్కడి చెల్లెళ్ళు తమ్ముడు చేతో వదులుతా ఉంటే ఏడోకుంది అక్కలారా ఏడోకుంది చెల్లెళ్ళారా అని ఈ అక్కకు ఏమాట చెప్పినా ఈ అన్నకేం మాట చెప్పినా సాగుపాడు ఇక సత్యం వింటే మళ్ళీ కాను రావే బిడ్డో గా భూమి మీద తమ్ముడుంటే మీకు అమ్మగారితో వలుంటే అమ్మా రాకపోతే మీకుంటాయి బిడ్డ కొడదన్ని పాలు అడిగి బిడ్డు తమ్ముడు దాదుకోండి బిడ్డ ఇక తండ్రి ప్రాణం పోతుంది నా ప్రాణం పోతుంది మీరు అబ్బాయలేని పిల్లలైతమ్మా ఎన్ని రోజుల బట్టి నా గర్భడ కొడుకోలేరు నాది ఆడవాళ్ళ కోటి బాధలు పడ్డావా ఏదో భగవంతుడు వచ్చిన భాగ్యం ఒడిగట్టి నుండి గర్భణ కొడగలి మాకు తమ్ముడు నిన్ను సంబరపడ్డమే అవ్వా అవ్వా సంబరం పో సట్టు బండలాయే